హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఆంధ్ర చేపల పులుసు తయారు చేస్తున్నానండి. దీనికి కావాల్సింది చేపలు శుభ్రంగా కడుక్కొని దానికి కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొద్దిగా నూనె వేసి కలిపేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే చింతపండు గుజ్జు తయారు చేసి పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని ఒక అర డజను పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసి పచ్చిమిరపకాయలు ముందు వేసి వేగనివ్వాలండి. వేగనిచ్చాక ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా మగ్గాక ఆల్రెడీ మనం చేప ముక్కల్లో వేసాం కాబట్టి ఉప్పు, కారం, పసుపు కొంచెం కొంచెం తగ్గించి అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా దగ్గరికి వేగేలాగా బాగా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చి మనము చింతపండు పులుసు బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి. ఆ పెట్టుకున్న చింతపండు పులుసుని ఆ మగ్గిన ఉల్లిపాయ పేస్ట్లో వేసేసేయాలండి. వేసేసుకుని కొద్దిగా మరగనివ్వాలి. మరగినాక తర్వాత కొద్దిగా అల్లం పేస్టు వేసేసి ఒక తిప్పుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక అది మరుగుతూ ఉండగా మనము కలుపుకొని పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి దాంట్లో వేసుకోవాలండి. చేపల పులుసు ఎంత మరిగితే అంత బాగా రుచిగా ఉంటుందండి. ఇలా వేయటం వల్ల చేపలు విడకుండా ముక్కగా చక్కగా నీట్గా వస్తుందండి. మనకి తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం నూనె పడుతుందండి. నేను కొద్దిగా నూనె తగ్గించే వేసాను, కావాలంటే మీరు వేసుకోవచ్చు. చూడండి ఎలా ఉడుకుతుందో. ఎక్కువ చేపల కూర బాగా ఉడుకుతుంటే చాలా బాగుంటుందండి. అది చిల్లులు గరిటతో తిప్పుకోవాలండి. గొంట గరిటతో తిప్పినా అది గమ్మున చేప విడిపోవటానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తగ్గిందని వేసానండి. అదిగో చూడండి కొత్తులాడుతూ మరుగుతుంది. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లిపాయలు వేసి పొడి మసాలా కింద పట్టి ఉంచానండి. అది కొత్తిమీర దింపే ముందు కొంచెం ఆ పొడి మసాలా వేసేసి కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మరుగుతుండగా చూడండి మనము ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని దింపేసుకోవటమేనండి. నేనైతే చేపల కూర బాగా వండుతాను అని ఇంట్లో అందరూ అంటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చేపల కూర అయితే చాలా బాగుంటుంది. వండిన వెంటనే కాకుండా కాసేపు ఆగి తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి గుమగుమలాడే ఆంధ్ర చేపల పులుసు రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసి అది తీసేస్తున్నాను. చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. గుమగుమలాడే ఆంధ్ర చేపల పులుసు రెడీ. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.